ఏంది నితీష్ బ్రో ఇది? పవర్ ప్లేలోనే 105 రన్స్ కొట్టి 8 ఓవర్లకు 120, 14 ఓవర్లకి 170, లాస్ట్ 6 ఓవర్లకి కనీసం 70 రన్లు కొట్టినా గానీ మన స్కోరు 240 దాటుతుండే. మ్యాచ్ ఈజీగా గెలుస్తుండే. మరి అట్లున్నది మన స్ట్రాటజీ. బ్యాటింగ్లో గంత మంచి ఫామ్లో ఉన్న నన్ను బ్యాటింగ్కే పంపించలే. నేను బ్యాటింగ్కి పోయేది ఉంటే సినిమా వేరే ఉంటుండే. ఉట్టి బ్యాటింగే కాదువే నితీష్, బౌలింగ్ కూడా నువ్వు మన బౌలర్లందరికంటే మంచిగా చేసినావు. హర్షల్ పటేలు 2 ఓవర్లకు 39, ఉనాద్కత్ 3 ఓవర్లకు 40, ఈశాన్ మలింగ 3 ఓవర్లకు 46. వీళ్ళ ఇంకో 2 ఓవర్లు ఆపి నీతోనే మొత్తం 4 ఓవర్లు వేయించినా బాగుండు. బౌలింగ్ విషయం పక్కకు పెట్టు, బ్యాటింగ్లో అసలు క్లసనన్న చేసింది ఏంది? 33 బాళ్లల్లో 39 రన్సా? అది కూడా 118 స్ట్రైక్ రేట్తోని. 28 బాళ్లల్లో 74 రన్స్ కొట్టిన, 8 సిక్స్లు 5 ఫోర్లు. మొత్తం బూడిదల పోసిన పన్నీరు చేసిళ్ళు. క్లసనన్న ఫస్ట్ 2 మ్యాచ్లలో నువ్వు టెస్ట్ ఇన్నింగ్లు ఆడతా అంటే వికెట్లు పడ్డాయి కదా అన్న కొలాప్స్ ఆపడానికి స్లోగా ఆడతాడు కావచ్చు అనుకున్నా. కానీ ఈ మ్యాచ్లో గంత మంచి స్టార్ట్ వచ్చినాక నువ్వు గింత స్లోగా ఆడతావు అనుకోలే. అసలు నాకెందుకో నువ్వు 6లు 4లు కొట్టుడు మర్చిపోయినావు అనిపిస్తుంది. ఏమో తమ్ముడు, అసలు ఏసొంటి ఇన్నింగ్స్లు ఆడేటోన్ని, ఫస్ట్ బాల్ నుండే 6లు 4లు కొట్టేటోన్ని ఇప్పుడు లాస్ట్ బాల్లో కూడా కొట్టలేకపోతున్నా. ఫ్రాంచైజీ క్రికెట్లో పైసలు వస్తానే కదా అని ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తే గిట్లనే అవుతుంది. చూడు ఇప్పుడు నీది నికోలస్ పూరన్ పరిస్థితి. ఏంది కిషన్ తమ్ముడు, ఒక పవర్ ప్లేలో రన్స్ కొట్టుడు మీకే వస్తుందా? మా పిల్లగాళ్ళు ప్రాప్ సిమ్రాన్, ప్రియాన్ ఆర్య కూడా పవర్ ప్లేలో 92 రన్స్ చంపిళ్ళు. ముఖ్యంగా మా ఆర్య తమ్ముడు 20 బాళ్లలో 57 రన్స్, 5 ఫోర్లు 5 సిక్స్లు 285 స్ట్రైక్ రేటు. మీ అభిషేక్ శర్మ కంటే ఎక్కువ. అట్లుంటది మన పిల్లగాళ్ళతోని. 250 పోవాల్సిన స్కోరు 219 దగ్గర ఆగింది కాబట్టి మీరు బతికిపోయిళ్ళు. లేకుంటే సినిమా వేరే ఉండేది. అది కాదయ్యారు బ్రో, వాళ్ళ 6 ఓవర్లకు 105 చంపినాక ఇంతవరకు ఈ టోర్నమెంట్లోనే బౌలింగ్ వేయని శశాంక్ సింగ్కి నీకు బౌలింగ్ వేయాలని ఎట్లా అనిపించింది? అసలు ఈ ఐడియా నీకు ఎట్లా వచ్చింది? నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందని ఆలోచించే బదులు మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేదని ఆలోచించాలి. మంచి మంచి బౌలర్లనే ఇష్టం ఉన్నట్టు కొడుతున్న టైంలా నేను మన శశాంక్ సింగ్కి బౌలింగ్ ఇచ్చిన. ఏం చేసిండు? వాళ్ళ ఓపెనర్ సిద్ధర్ని అవుట్ చేసిండు. 3 ఓవర్లకి జస్ట్ 20 రన్స్ మాత్రమే ఇచ్చిండు. అయ్యర్ భయ్యా, ఈ పిచ్చు మీద నేను ఇలాంటి బౌలింగ్ వేయగలుగుతా అని నాకే తెలియదు. నీ కెప్టెన్సీకి సలాం. హర్షదీపు, నువ్వు ఒక ఇంటర్నేషనల్ బౌలర్ అని మర్చిపోతానవా? గా వైడ్ లేసుడేంది చెప్పు. మొత్తం మనం 11 వైడ్లు ఎత్తే అలా 6 నువ్వే వేసినావు. వాళ్ళ ఓపెనర్లు పిచ్చ కొట్టుడు కొడతాళ్ళు, వైడ్ యార్కర్లు ట్రై చేద్దామని చేస్తే అవన్నీ వైడ్లే పోయినాయి. నువ్వు గిట్లనే వైడ్ లేసుడు కంటిన్యూ చేస్తే తొందరలో నీ పేరు హర్షదీప్ సింగ్ నుండి వైడ్ దీప్ సింగ్ అని మారుస్తారు. చూసుకో మరి. అంత ఆఫర్ మనకెందుకు? నెక్స్ట్ మ్యాచ్ నుండి ఒక్క వైడ్ కూడా ఇయ్యా కిషాను. మన నెక్స్ట్ మ్యాచ్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఆర్ఆర్తోనే ఉన్నది. అది కూడా ఓడిపోతే హ్యాట్రిక్ కొడతాం. ఇక ఆ వైభవ్ తమ్ముడు బోల్ట్, బుమ్రా, భూవీ, హెజల్వుడ్నే లెక్క చేయకుండా 6లు 4లు కొడతాడు. ఇక మన పటేల్ను, ఉనాద్కత్ను ఏం చేస్తాడో ఊహించుకుంటేనే భయం అవుతుంది. అంత మంచి మంచి ప్రీమియం బౌలర్లు చేయలేని పని నీతోని చేపిస్తే ఎన్కేఆర్ బ్రో. వైభవ్ను అవుట్ చేయాల్సింది నువ్వే. ఆర్ఆర్కి ఫస్ట్ ఓటమి మనమే రుచి చూపించాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అయ్యరన్న, మన నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోని వాన్కేడేల్ ఉన్నది. మన విజయ పరంపర కొనసాగుతూనే ఉండాలి. అన్ని టీంల కంటే ఈ ముంబై ఇండియన్స్ ని ఓడిస్తే వచ్చే కిక్కే వేరు ప్రాప్ సిమ్రాను. వాళ్ళని ఓడించి టేబుల్ టాప్ లాగా పోదాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2 టీంల దగ్గర కూడా ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్ ఉన్నారు, కానీ కెప్టెన్సీ ఎవరు బాగా చేస్తే వాళ్ళ టీమే గెలుస్తుందని. పవర్ ప్లేలోనే 100 రన్లు పోయినాక ఆల్మోస్ట్ అందరు కెప్టెన్స్ కి కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది, గివ్ అప్ ఇచ్చేస్తారు. బట్ అయ్యర్ మాత్రం రిస్క్ తీసుకొని శశాంక్ సింగ్ కి బౌలింగ్ ఇచ్చిండు. అయ్యర్ బౌలింగ్ చేంజెస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఇక అదొక్కటే కాకుండా వికెట్లు పడ్డాక బ్యాటింగ్ వచ్చి కూడా 60 రన్స్ నాట్ అవుట్ 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి గెలిపించిండు. బ్యాక్ టు బ్యాక్ 50s కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి. ఇక ఈసారి కూడా పీబీకేఎస్ ని ప్లే ఆఫ్స్ కి తీసుకుపోయేదాకా వదిలిపెట్టేటట్లేడు అయ్యారు. 220 కూడా గుడ్ స్కోరే, బట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి అది చాలా తక్కువ. ఖచ్చితంగా బౌలింగ్ లోనైతే చేంజెస్ చేస్తేనే నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ మీద గెలిచే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అసలే అన్బీటెన్ టీం. చేంజెస్ చేద్దామన్న టీంలో వేరే మంచి బౌలర్స్ కూడా లేరు, కాబట్టి ప్యాట్ కమిన్స్ రిటర్న్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక నిన్న జరిగిన ఇంకో మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ కూడా మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి.